హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే టొమాటో పికిల్ అండి. మళ్ళీ పెడుతున్నానేంటి అనుకుంటున్నారా? కాదండి. ఇది టొమాటో నిల్వ పచ్చడి. ఇది మాక్సిమం 2-3 మంత్స్ అయినా ఏం పాడవ్వదు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే పికిల్ మంచిగా వస్తది. ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి? ఇక్కడ నేను 1 కేజీ నాటు టొమాటోని తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి. చూసారుగా ఎలా ఉన్నాయో టొమాటోస్ అన్నీ? అండ్ నేనిక్కడ స్పైసీ రెడ్ చిల్లీని యూజ్ చేస్తున్నాను. అవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీని 200 గ్రామ్స్‌ని తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఆ టొమాటోస్ అన్నీ ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆ రెడ్ చిల్లీని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ టొమాటో పీసెస్‌ని కూడా వేసుకోవాలి. చిన్నగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా కొంచెం స్లోగానే మగ్గుతాయి. ఈలోపు మనం 100 గ్రామ్స్ చింతపండుని తీసుకోవాలి. టొమాటో అన్నీ నేను చూపించిన విధంగా కుక్ అయ్యాక ఈ చింతపండుని వేసుకోవాలి. ఆ తరువాత వెల్లుల్లిని కూడా వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి కూల్ అయ్యేదాకా. కూల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్‌ని యూజ్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్స్ యూజ్ చేశాను. నార్మల్ సాల్ట్ అయినా కూడా 200 గ్రామ్సే యూజ్ చేసుకోవాలి. అంతా సాల్ట్ మిక్స్ చేసుకొని ఈ కంటెంట్ అంతా మిక్సర్ జార్‌లో వేసుకోవాలి. మిక్స్ చేశాక చూసారుగా ఎంత స్మూత్‌గా వచ్చిందో. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ హింగువ, హాఫ్ రెడ్ చిల్లీ వేసుకొని ఫ్రై అయ్యాక అదంతా కూడా టొమాటో పికిల్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మీ పిల్లలు హాస్టలర్స్ అయితే వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చినా కూడా బావుంటుంది. పికిల్స్‌ని తీసుకొని వెళ్తారు కాబట్టి. బ్యాచిలర్స్ అయినా కూడా డేకి ఒకసారి టిఫిన్స్‌లో ఆర్ లంచ్‌లో తీసుకోవచ్చు. ట్రై చేసి చూడండి గాయ్స్ ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి గాయ్స్. ఈ టొమాటో నిల్వ పచ్చడిని ఇలా ఒకసారి వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటది. ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం ఉండదు. ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా గైస్? థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.